హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనం ఈరోజు ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే మనకి ఇస్రో అండి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఎక్కడి నుంచి అంటే తిరువనంతపురంలో ఉండే లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ అండి. ఈ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ కూడా ఎలిజిబిలిటీ ఉందండి. డిప్లొమా అండ్ ఐటీఐ చేసిన వాళ్ళకి అది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి. మనకంటే గవర్నమెంట్ సర్వీస్లో రిసెర్చ్ ఫీల్డ్లో జాబ్ చేసే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో డెఫినెట్గా మేల్ అండ్ ఫీమేల్ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అండ్ ఫర్దర్గా మనకి ఏ బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ ఉంది, దాని సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా నోటిఫికేషన్లో చూద్దాం కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్నీ ఇస్తానండి. డే టు డే అప్డేట్స్ అన్నీ ఇస్తాను. దాంతోపాటు మీకు ఎగ్జామ్ అప్డేట్స్, ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి, అలానే దాంతోపాటు మీకు సిలబస్ డీటెయిల్స్ అండి, అంటే ఎగ్జామ్ క్రైటీరియా ఎలా ఉంటుంది, సిలబస్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అంటే ఏ ఎగ్జామ్కి సెలక్షన్ ఎలా ఉంటుంది, దేనిపైన ఎన్ని మార్క్స్ వస్తాయి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్లో అప్డేట్ చేస్తాను. దాంతోపాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఛానల్లో అప్డేట్స్ అన్ని దొరుకుతాయండి. సో డెఫినెట్గా ఛానల్ నుంచి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఛానల్ నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ అలానే మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు వాట్సాప్ ఛానల్ నుంచి కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్, ఎగ్జామ్ అప్డేట్స్, సిలబస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అవి ఇస్తాను. సో వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్డ్ నోటిఫికేషన్లోకి వెళ్ళి డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేద్దాం. ఇదిగోండి ఇస్రో యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. యాక్చువల్గా ఇక్కడ మనకి కెరియర్ ఆప్షన్లో ఫస్ట్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్లో చూసినట్టే మీకు ఇదిగోండి రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, హెవీ వెహికల్ డ్రైవరు, అలాగే లైట్ వెహికల్ డ్రైవరు అండ్ కుక్. ఈ పొజిషన్లు అన్నిటికీ మనకి వేకెన్సీస్ అన్ని కామన్ నోటిఫికేషన్లో రిలీజ్ అయ్యాయి. ఆ డీటెయిల్ నోటిఫికేషన్ చూడడానికి రీడ్ మోర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుందండి. ఇందులో డౌన్ స్క్రోల్ చేసినట్టునే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్లో నేను ఏ పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ మార్క్ చేసి పెట్టానండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా. అవన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ ఎక్కడ అంటే మీకు తిరువనంతపురంలో ఉందండి. ఇక్కడ యాక్చువల్గా మీకు పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అని కూడా ఇక్కడ ఇచ్చారు చూసారా. ఫాలోయింగ్ పోస్ట్ ఇన్ ఎల్పిఎస్సి యూనిట్ లొకేటెడ్ అట్ వల్లిమల నియర్ తిరువనంతపురం అండ్ అట్ బెంగళూరు. తిరువనంతపురంలోను అలానే బెంగళూరు, ఈ రెండు దగ్గరలో మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. ఏ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే ఇదిగోండి చూడండి, టెక్నికల్ అసిస్టెంట్ అండి. టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్లో మీకు రెండు కేటగిరీ పొజిషన్లకి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. టెక్నికల్ అసిస్టెంట్లో రెండు బ్రాంచెస్కి చూసుకుంటే మీకు మెకానికల్లో టోటల్గా మీకు 10 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాడు. అలానే మీకు ఎలక్ట్రికల్ చూసుకుంటే 1 వేకెన్సీ ఉంది. దీనికి ఏంటి క్వాలిఫికేషన్ అంటే మీకు 3 years డిప్లొమా ఉండాలండి. మెకానికల్కి అయితే మెకానికల్లో 3 years డిప్లొమా ఉండాలి. ఎలక్ట్రికల్కి అయితే 3 years డిప్లొమా ఎలక్ట్రికల్ బ్రాంచ్లో ఉండాలన్నమాట. ఓకేనా. ఇక్కడ పే స్కేల్ చూసారా, 44,900 నుంచి 1,42,400, అంటే మీకు ఈజీగా 70,000 అబౌవ్ శాలరీ ఉంటుందండి. మంచి ప్యాకేజ్. దీంతో పాటు మీకు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా డీటెయిల్గా చూద్దాం. యాక్చువల్గా ఇది ఒక మంచి గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ అండి, ఎందుకంటే ఇది రీసెర్చ్ ఫీల్డ్లో ఉండే జాబ్ ఆపర్చునిటీ. డెఫినెట్గా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది, ఎవరు కూడా మిస్ కాకుండా అప్లై చేయండి. అండ్ చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ అనేది డిప్లొమా వాళ్ళకి, డిప్లొమాలో ఈ రెండు బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా. అండ్ అలానే ఇంకొక పొజిషన్ చూసుకుంటే మీకు టెక్నీషియన్ అండి, టెక్నీషియన్ బి, ఇది లెవెల్ 3 అనమాట. దీనికి పే స్కేల్ చూసుకుంటే మీకు 21,700 నుంచి 69,100 అండి. ఇది కూడా మీకు 40,000 అబౌవ్ ఉంటుంది శాలరీ. అండ్ ఇందులో చూసుకుంటే మీకు ఈ టెక్నీషియన్ బిలో డిఫరెంట్ బ్రాంచెస్ అడిగాడు. ఈ ప్రతి బ్రాంచ్కి కూడా కన్సర్న్డ్ బ్రాంచ్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే మీకు వెల్డర్ పొజిషన్ చూసుకుంటే మీకు ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి, ఐటీఐ, ఎన్టీసీ, ఎన్ఏసి సర్టిఫికేట్ ఉండాలి వెల్డర్ ట్రేడ్లో. ఓకేనా. అలానే ప్రతిదీ కూడా అంతే. ఎలక్ట్రానిక్ మెకానిక్ అయితే ఈ ఎలక్ట్రానిక్ మెకానిక్లో మీకు ఐటీఐ ట్రేడ్లో ఈ ఎలక్ట్రానిక్ మెకానిక్లో మీకు సర్టిఫికేట్ ఉండాలి. అలాగే టర్నరు, అలాగే దాంతోపాటు మీకు ఇవన్నీ కూడా చూసారా, మీకు పోస్ట్ కోడ్ కూడా ఇచ్చాడు 775, 776. దీని డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ అలానే టర్నర్తో పాటు మీకు ఇక్కడ చూసుకుంటే మెకానిక్, ఆటో, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఇక్కడ చూసుకుంటే మీకు
మెకానిక్, ఆటో, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ట్రేడ్, ఈ ట్రేడ్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. ఓకే, అలానే చూసుకుంటే మీకు ఫిట్టర్ అండి, ఈ ఫిట్టర్ ట్రేడ్ చూసుకుంటే దీనికి కూడా సేమ్, ఫిట్టర్ ట్రేడ్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మెషినిస్ట్, ఈ మెషినిస్ట్తో మీకు ఐటీఐ అంటే మెషినిస్ట్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ ఇక్కడ ఇచ్చిన అన్ని బ్రాంచ్లో ఏ బ్రాంచ్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే ఆ బ్రాంచ్కి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇవన్నీ కూడా టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్స్ అన్ని కూడా మీకు డిప్లొమా వాళ్ళకి, టెక్నీషియన్ పొజిషన్స్ అన్ని కూడా ఐటీఐ వాళ్ళకి అనమాట. ఇక్కడ ఇచ్చిన బ్రాంచెస్లో ఏ బ్రాంచ్లో మీకు సర్టిఫికేట్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మీకు చూసుకుంటే మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా ఇచ్చారు చూసారా, బెంగళూరు. అలానే ఇక్కడ చూసారు టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్కి బెంగళూరు. అలానే ఇక్కడ మీకు టెక్నీషియన్లో కూడా చూసుకుంటే కొన్ని తిరువనంతపురంలో ఉన్నాయి, కొన్ని బెంగళూరులో ఉన్నాయి. అవన్నీ కూడా డీటెయిల్డ్గా మీకు వేకెన్సీ వైజ్ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చాడు అనమాట. అండ్ అలానే ఇంకొక పొజిషన్ చూసుకుంటే మీకు హెవీ వెహికల్ డ్రైవర్ అండి, డ్రైవర్ పొజిషన్ కూడా ఉంది. దీనికి కూడా ఎక్కడ అంటే వల్లిమల, ఇది కూడా తిరువనంతపురంలో ఉంది. దీనికి ఏంటి అంటే 5 years ఎక్స్పీరియన్స్ అడిగాడంటే, అంటే మీకు 10th క్లాస్ పాస్ అవ్వాలి. దాంతోపాటు మీకు 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే 3 years యాజ్ ఏ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్లో మీకు హెవీ వెహికల్ డ్రైవింగ్ మీకు చేసినట్టు 3 years అండ్ టోటల్గా 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే మీకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. ఓకేనా, ఇది హెవీ వెహికల్ డ్రైవర్ ఏకి. ఓకేనా, అండ్ ఫర్దర్గా ఇంకొక పొజిషన్ చూసుకుంటే మీకు లైట్ వెహికల్ డ్రైవర్ అండి. ఈ లైట్ వెహికల్ డ్రైవరు, హెవీ వెహికల్ డ్రైవర్ రెండింటికి శాలరీ అనేది పే లెవెల్ 2 ఇచ్చాడు. దీనికి మీకు చూసుకుంటే 19,900 నుంచి 63,200, ఇది కూడా మీకు 40,000 వరకు శాలరీ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, అండ్ ఫర్దర్గా ఇంకొక పొజిషన్ ఉంది. ఈ లైట్ వెహికల్ డ్రైవర్ కూడా సేమ్ అండి, ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటే మీకు 10th క్లాస్ స్టాండర్డ్ సర్టిఫికేట్తో పాటు 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దేంట్లో అంటే లైట్ వెహికల్ డ్రైవింగ్లో మీకు 3 years సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మీకు వ్యాలిడ్ ఎల్విడి అంటే లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. హెవీ వెహికల్ డ్రైవర్కి అయితే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ 5 years ఎక్స్పీరియన్స్ ప్లస్ 3 years ఏమో హెవీ వెహికల్ డ్రైవర్ కింద ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే లైట్ వెహికల్కి అయితే లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకేనా, అండ్ అలానే ఇంకొక పొజిషన్ కుక్ అండి, ఇది కూడా తిరువనంతపురంలోనే పోస్టింగ్. దీనికి కూడా ఎస్ఎస్సి అంటే 10th క్లాస్తో పాటు మీకు 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సిమిలర్ అంటే ఈ కుకింగ్ దీంట్లో మీకు 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఓకేనా, అండ్ ఫర్దర్గా డీటెయిల్స్ అవి చూసుకుంటే మీకు ఇక్కడ ఇవన్నీ కూడా మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడు, అంటే ఏజ్ క్రైటీరియా ఇచ్చాడు. అన్ని పోస్టులు కూడా 35 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, దీంతో పాటు మీకు 5 years ఎస్సీ ఎస్టీకి, అలాగే ఓబీసీకి 3 years అంటే మీకు రిలాక్సేషన్ అనేది ఉంది. ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు పోస్ట్ వైజ్, ఇందాక పోస్ట్ కోడ్ చెప్పాను కదా 773, 774, ఈ పోస్ట్ కోడ్ వైజ్ మీకు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చాడు. మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఇక్కడ మీరు చెక్ చేసుకొని మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ కోడ్ చూసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ విత్ ఇన్ రేంజ్లో ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి. మీకు మ్యాక్సిమం ఏజ్ అయితే 35 years, దాంతోపాటు మీకు 3 years ఫర్ ఓబీసీ, 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఓకేనా, అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇనీషియల్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది మీరు ఎక్కడైతే మెన్షన్ చేసాడో అక్కడ ఉంటుంది. బట్ తర్వాత మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ట్రాన్స్ఫర్ లైబిలిటీ ఉంటుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇదిగోండి, ఆల్రెడీ చెప్పాను కదా మీకు మంచి ప్యాకేజ్ ఉంది. ప్రతిదీ కూడా మీకు 40,000 అబోవ్ ఉంది. ప్రతి పోస్ట్ కూడా 40,000 అబోవ్ శాలరీ ఉంది. దాంతోపాటు మీకు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు అట్రాక్టివ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటే మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది మీకు, మీ డిపెండెంట్స్కి. దాంతోపాటు మీకు క్యాంటీన్ ఫెసిలిటీ ఉంటుంది, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ ఇస్తారు, అలాగే లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఉంటుంది. అలాగే ఇదంతా కూడా నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఆధారంగానే మీకు ఉంటుంది అనమాట సెలక్షన్ అంతా కూడా. అంటే ఐ మీన్ మీకు అంటే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది, దాని ఆధారంగానే మీకు బెనిఫిట్స్ అన్నీ ఉంటాయని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. దాంతోపాటు మీకు సోషల్ సెక్యూరిటీ మెజర్స్ ఆర్ ఆల్సో ప్రొవైడ్ ఇస్రో ఎంప్లాయీస్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్. మీకు అంటే హౌస్ ఇది కూడా ప్రొవైడ్ చేస్తారనమాట, క్వార్టర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ అలానే ఓబీసీ వాళ్ళకి ఎవరైతే రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు క్రీమీ లేయర్ స్టేటస్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా మీకు సర్టిఫికెట్ మీద ఉండాలి. నాన్ క్రీమీ లేయర్ అయితేనే మీకు మీరు క్లెయిమ్ చేయడానికి అవుతుంది అనమాట మీ రిజర్వేషన్ అనేది. ఓకేనా, అదొకటి దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో లాస్ట్ డేట్ లోపు ఎక్వైరీ ఉండాలండి. ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే మీకు September 10th. ఓకేనా, ఈ లోపు మీకు క్వాలిఫికేషన్ అనేది ఎక్వైరీ ఉండాలి. ఓకేనా, అండ్ ఇంకోటి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీకు 2 స్టేజెస్లో సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఒకటి రిటర్న్ టెస్ట్, రెండోది స్కిల్ టెస్ట్. ఈ రిటర్న్ టెస్ట్కి ఏముంటాయంటే మీ రెస్పెక్టివ్ బ్రాంచ్, మీ కరికులం ఏదైతే ఉందో ఆ కరికులం రిలేటెడ్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా, ఇక్కడ ఈ 773 నుంచి 780 ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మీకు
టెక్నికల్ అసిస్టెంట్ అలానే టెక్నీషియన్ పొజిషన్స్ అనమాట. ఇవన్నీ కూడా అంటే మీకు డిప్లొమా అలానే ఐటీఐ క్వాలిఫికేషన్ వాళ్ళకి అడిగాడు కదా డిఫరెంట్ బ్రాంచెస్లో. దానికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీకు 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయండి. టోటల్గా 90 మినిట్స్ టైం ఉంటుంది. 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు కన్సర్న్డ్ కరికులం ఏదైతే ఉందో మీ బ్రాంచెస్కి సంబంధించిన కరికులం ఏదైతే ఉందో మీ క్వాలిఫికేషన్కి దాని నుంచి మాత్రమే మీకు ఈ 80 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అనమాట. అదర్ దాన్ దట్ ఏమి కూడా రావు. ఓన్లీ మీ కన్సర్న్ డిసిప్లిన్ నుంచి మాత్రం మీ క్వశ్చన్స్ అన్ని కూడా ఉంటాయి. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు రైట్ ఆన్సర్కి 1 మార్క్ ఇస్తారు, రాంగ్ ఆన్సర్కి 0.33 మార్క్ అనేది డిడక్ట్ చేస్తారు. అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో ప్రిపరేషన్లో మీరు ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఓకేనా. ఇది రిటర్న్ టెస్ట్ అండి. అండ్ స్కిల్ టెస్ట్ చూసుకుంటే మీకు ఈ రిటర్న్ టెస్ట్ నుంచి స్కిల్ టెస్ట్కి 1:5 రేషియోలో మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. అంటే ఒక పోస్ట్కి 5 సెలెక్ట్ చేస్తారనమాట. ఈ 5 స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఆ స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ గో నో గో అనమాట. అంటే మీకు ఏంటంటే ఓన్లీ సెలెక్ట్ అయిన వాళ్ళని ఫర్దర్ స్టేజ్కి పంపిస్తారు. బట్ ఫైనల్ సెలక్షన్ అనేది మాత్రం ప్యూర్లీ మీకు రిటర్న్ టెస్ట్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా. ఈ స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. ఇది మీరు క్వాలిఫై అయితే చాలు. ఫైనల్ సెలక్షన్ మాత్రం మీరు రాసిన రిటర్న్ ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతుంది. సో రిటర్న్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయితే మీరు డెఫినెట్గా ఎగ్జామ్ క్రాక్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఇదిగోండి మెన్షన్ చేశాడు. మీకు ఫైనల్ సెలక్షన్ అనేది రిటర్న్ టెస్ట్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు మినిమం క్రైటీరియా ఇచ్చాడండి. పాస్ మార్క్ ఎంత అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి రిటర్న్ టెస్ట్లో 80కి 32 వస్తే పాస్ అయినట్టు, ఇది మినిమం. అలాగే స్కిల్ టెస్ట్లో 50 వస్తే పాస్ అయినట్టు 100కి. అలాగే మిగిలిన క్యాండిడేట్స్ అందరికీ రిజర్వ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా 24 వస్తే పాస్ అయినట్టు. అండ్ స్కిల్ టెస్ట్లో 40 వస్తే పాస్ అయినట్టు. ఇది ఓన్లీ పాస్ మార్క్స్ అండి. బట్ మెరిట్ అనేది మ్యాక్సిమం మార్క్స్ వచ్చిన దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఓకేనా. దీని నుంచి 1:5 రేషియోలో మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. అండ్ అలానే 781, 782 ఈ 2 పొజిషన్లు చూసుకుంటే ఇవన్నీ కూడా ఈ 2 పొజిషన్స్ ఏంటంటే లైట్ వెహికల్ డ్రైవర్ అలాగే హెవీ వెహికల్ డ్రైవర్. దీనికి సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే టోటల్గా 120 మినిట్స్ టైం ఉంటుందండి. దీంట్లో మీకు 100 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి కూడా సేమ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది. 1 మార్క్ రైట్ ఆన్సర్కి ఇస్తాడు, 0.25 మార్క్ అనేది రాంగ్ ఆన్సర్కి పోతుంది అనమాట. ఇక్కడ మీకు సిలబస్ ఏముంటుంది అంటే నాన్ టెక్నికల్ అండి. ప్యూర్గా ఇక్కడ ఏంటి అంటే పార్టీ అనేది మీకు మోటార్ వెహికల్ యాక్ట్స్ ఉన్నాయి కదా దాని మీద ఉంటుంది 50 మార్క్స్. అండ్ అలానే పార్ట్ బి చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలిమెంటరీ ఇంగ్లీష్ అంటే మీకు బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉందా లేదా దీని మీద 15 మార్క్స్. అలాగే అర్థమెటిక్ మీద మీకు 15 మార్క్స్. అలానే మీకు జనరల్ నాలెడ్జ్ మీద 20 మార్క్స్. టోటల్గా 100 మార్క్స్కి ఇలా డివైడ్ చేశారు. అంటే మీకు కన్సర్న్ డిసిప్లిన్ అంటే మీ మోటార్ వెహికల్కి సంబంధించిన వాటి మీద 50 క్వశ్చన్స్ ఉంటాయి. నాన్ టెక్నికల్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. ఇది దీని అంటే ఈ లైట్ వెహికల్ అలాగే హెవీ వెహికల్ డ్రైవర్కి ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట ఇది. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇక్కడ ఇంకొక పొజిషన్ కూడా ఉంది కదండి. ఇక్కడ ఇంకోటి దీనికి ఈ లైట్ వెహికల్ హెవీ వెహికల్ డ్రైవర్కి మినిమం క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ ఇచ్చాడు. 50 మార్క్స్ ఇన్ పార్ట్ ఏ ఉండాలి. అలాగే 50 మార్క్స్ పార్ట్ బి అండ్ పార్ట్ సిలో కూడా ఉండాలి. పార్ట్ సి అండ్ పార్ట్ డి. ఓకేనా. పార్ట్ ఏలో 50% వచ్చేయాలి. అలాగే పార్ట్ బి, సి, డి ఇవన్నీ నాన్ టెక్నికల్ కదా, దీంట్లో కూడా 50% అనేది వస్తేనే మీరు క్వాలిఫై అయినట్టు, స్కిల్ టెస్ట్కి షార్ట్ లిస్ట్ అయినట్టు. ఓకేనా. ఇక్కడ కూడా మీకు 1:5 రేషియోలో తీస్తాడండి స్కిల్ టెస్ట్కి. ఓకేనా. 1:5 రేషియోలో ఇది కూడా సేమ్ స్కిల్ టెస్ట్ పాస్ ఆర్ ఫెయిల్ అంటే పాస్ అయిన వాళ్ళకి ఫర్దర్ స్టేజ్ పంపిస్తారు, లేని వారికి అక్కడ రిజెక్ట్ చేస్తారు అనమాట. అండ్ ఫైనల్ సెలక్షన్ మాత్రం ఇది కూడా సేమ్ మీరు రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఇంకొక పొజిషన్ ఉంది కదండి కుక్ 783 పొజిషన్. దీనికి కూడా సెపరేట్గా ఇచ్చాడు సెలక్షన్ అనేది. ఇది కూడా 120 మినిట్స్ టైము, 80 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. రైట్ ఆన్సర్ 1 మార్కు, రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్ పోతుంది. ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే కిచెన్ ఎక్విప్మెంట్స్ మీద అలాగే జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీషు, అరిథమెటిక్ వీటి మీద మీ క్వశ్చన్స్ అన్ని కూడా ఉంటాయి అనమాట. ఓకేనా. దీనికి కూడా స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇది కూడా సేమ్ 1:5 రేషియోలోనే. ఈ స్కిల్ టెస్ట్ కూడా నో గోస్ బేసిస్లోనే ఉంటుంది. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫైనల్ మెరిట్ అనేది రిటర్న్ టెస్ట్ మీద ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ ఫర్దర్గా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అవి చూసుకుంటే మీకు రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ అట్ సూటబుల్ వెన్యూ ఇన్ తిరువనంతపురం. కేరళలో మాత్రమే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి. ఇండియాలో ఇంకెక్కడా కూడా కండక్ట్ చేయరు. ఓన్లీ కేరళ తిరువనంతపురంలో మాత్రమే మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుంది. ఇది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఓకేనా. ఇంకోటి ట్రావెలింగ్ అలవెన్స్ ఇలాంటివి ఏమీ ప్రొవైడ్ చేయరు రిటర్న్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు. బట్ స్కిల్ టెస్ట్కి వెళ్ళినప్పుడు మాత్రం మీకు వెళ్ళి రావడానికి ట్రైన్ ఫేర్ అనేది ఇస్తారనమాట. అది ఇక్కడ మెన్షన్ చేశాడు. ఓకేనా. ఇంకోటి ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. అలానే మీకు ఇంకోటి ఏంటంటే మీకు త్రూ హార్డ్ కాపీ ఏం రావండి, బై పోస్ట్ ఏవి రావు. సో
మీరు అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు డెఫినెట్గా ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే ఒకవేళ మీకు ఈమెయిల్ ఐడి లేకపోతే కొత్తది క్రియేట్ చేసుకుని అది వ్యాలిడేట్లో ఉంచుకొని అది మాత్రమే ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే మీకు రిక్రూట్మెంట్లో మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, సెలక్షన్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మాత్రమే వస్తాయి. అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఇండియన్ నేషనాలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవుతుందని మెన్షన్ చేశాడు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ పోస్ట్కి అప్లై చేయాలనుకున్నారు అనుకోండి, అప్లై చేయొచ్చు. ఒకవేళ మీకు 2 క్వాలిఫికేషన్స్ ఉండి 1 కంటే ఎక్కువ పోస్ట్కి అప్లై చేయాలంటే అప్లై చేయొచ్చు. బట్ సెపరేట్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి, సెపరేట్ ఫీజు కూడా పే చేయాలి. ఓకేనా. ఇంకోటి నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. వర్క్ ఫోర్స్ విత్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై, ఉమెన్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశాడు. సో మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరికి కూడా అదొక బెస్ట్ ఆపర్చునిటీ అండి. సో డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్ విల్ బి అవైలబుల్ అన్నాడు. అంటే ఎలా అప్లై చేయాలి, ఎక్కడ నుంచి అప్లై చేయాలంటే మనం ఆల్రెడీ వెబ్సైట్ చెప్పాం కదా, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. అక్కడ నుంచి మీకు ఆగస్ట్ 27 నుంచి మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ లాస్ట్ డేటు సెప్టెంబర్ 10. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. అండ్ స్టార్ట్ అయిన తర్వాత మనం వీలైతే సెపరేట్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా సెపరేట్ వీడియో అనేది చేసుకుందాం. అండ్ లాస్ట్ డేట్ మీకు సెప్టెంబర్ 9 అనమాట, సెప్టెంబర్ 10. ఓకేనా. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్గా, అంటే ఏ ఫైల్స్ అప్లోడ్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఇవన్నీ కూడా క్లియర్గా మనం అప్లికేషన్ ప్రాసెస్లో చెప్పుకుందాం. ఇవన్నీ కూడా అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అప్లికేషన్ ఫీజ్ అండి. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 773, 774కి 750 రూపీస్ అండి. అందరూ కూడా 750 రూపీస్ పే చేయాలి. బట్ ఏంటంటే మీకు ఎవరికైతే ఎగ్జామ్స్ ఉందో ఫిమేల్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఎక్స్ సర్వీస్ మెన్, వీళ్ళకి రిఫండ్ అనేది ఉంటుంది అనమాట. ఈ 750 రూపీస్ ఫుల్ రిఫండ్ అయిపోద్ది. ఎవరికైతే ఎగ్జామ్స్ లేదో వాళ్ళకి 500 రూపీస్లో, అంటే 500 రూపీస్ రిఫండ్ చేస్తారు. 250 అనేది ఎగ్జామ్ ఫీజు కింద వాళ్ళు ఉంచుకుంటారు అనమాట. ఓకే. అండ్ అలానే 775 నుంచి 783 వరకు చూసుకుంటే 500 రూపీస్. ఓకేనా. ఇది కూడా సేమ్, ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకి 500 రిఫండ్ అయిపోద్ది, మిగిలిన వాళ్ళకి 400 రిఫండ్ అవుద్ది. 100 రూపీస్ ఏమో మీకు ఎగ్జామ్ ఫీజు కింద ఉంచుతారనమాట. ఓకేనా. అండ్ రిఫండ్ అనేది మీరు ఇచ్చిన ఐఎఫ్ఎస్సి కోడ్, ఈ డీటెయిల్స్ అని ఏవైతే ఇస్తారో దాని మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఎవరైతే మీరు ఎగ్జామ్స్ అని క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో ఈ ఫీజు రిఫండ్కి, అలాగే మీరు కమ్యూనిటీ వైజ్ ఎవరైతే ఎగ్జామ్స్ అని క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వారు కూడా డెఫినెట్గా సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఇచ్చాడనమాట. అండ్ ఇవన్నీ డీటెయిల్స్. అండ్ అలానే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, పేమెంట్కి ఒక డే ఎక్స్టెండ్ చేసిన 1 డే అనేది, అంటే లాస్ట్ డేట్ అనేది సెప్టెంబర్ 10th, బట్ పేమెంట్కి మాత్రం సెప్టెంబర్ 11th వరకు పే అనేది చేసుకోవచ్చు. ఇవన్నీ డీటెయిల్స్. డెఫినెట్గా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. డిప్లొమా అండ్ ఐటీఐ చేసిన మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా మంచి ఆపర్చునిటీ. సో డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.